ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. 2-3 రోజుల నుంచి పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గిపోయాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు పిల్లలు, వృద్ధులు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా చలి తీవ్రతను తట్టుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పూలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికి జనం బెంబేలెత్తిపోతున్నారు. చలికి తోడు శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. జిల్లాపై చలి పంజా విసురుతుంది. గత 3 రోజులుగా సింగిల్ డిజిట్కే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో 6 డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి. 3 రోజులుగా చలి తీవ్రతకు తోడు శీతల గాలులు వీస్తుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చలే పులై తిరుగుతుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో నుంచి గడప బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో పనులకు వెళ్లే వాళ్ళు, అదేవిధంగా స్కూల్కి వెళ్లే పిల్లలతో పాటు ఇతర పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళు, పట్టణ కేంద్రాలకు పాలు తీసుకొచ్చే వాళ్ళు చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీనే కాదు, పట్టణంలో సైతం ఎక్కడ చూసినా చలిమంటలే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏ గల్లీ చూసినా గల్లీకి 4-5 చలిమంటలు కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలో సింగిల్ డిజిట్కి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక రానున్న రోజుల్లో సైతం మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నట్టు సంబంధిత శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటంటే ఎట్లా ఉంది చలి? చలి చాలా ఉన్నది సార్. ఈ చలితో బాగా మాకు ఇబ్బంది అవుతున్నది. బాగా చలి ఉన్నది సార్. ఎట్లా మంట పెట్టుకొని మంట పెట్టుకొని కూర్చున్నాం, కానీ పనులు చేయదందుకు తిప్పలు అవుతున్నది. పొద్దున్న లేచి పాలు విండు అమ్ముడు తిప్పలు అవుతున్నది, బాగా తిప్పలు అవుతున్నాయి. మరి కష్టం. ఇళ్ళలో పోయిపోయాలా, ఇప్పుడే పోసి వచ్చినాము. దండి చలి ఉన్నది, బాగా అంటే బాగా చలి ఉన్నది. ఆగుతలేదు ఇక, చేతులు అంకర అయిపోతున్నాయి. మొత్తం క్లచ్ పట్ట వస్తలేదు, బ్రేకులు వస్తే వస్తలేదు. బాగా అంటే బాగా చల్లినాయి. ఈ మరీ ముఖ్యంగా అంటే ఈ 2-3 రోజుల నుంచి అయితే బాగున్నాయి. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, 2-3 రోజులుగా చలి తీవ్రత ఎక్కువ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలి వల్ల బయటకు వెళ్ళాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నట్టుగానైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అటు చూసుకోవచ్చు మనం, చిన్న పిల్లలు కావచ్చు, ఏదైతే విద్యార్థులు ఉదయం వేళల్లో స్కూల్కి వెళ్లే వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక వాకర్స్, అదేవిధంగా ఉదయం వేళల్లో పట్టణ కేంద్రాలకు పాలు తీసుకొచ్చే వాళ్ళు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, చలి తీవ్రత తట్టుకోలేని సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కొమరంభీం జిల్లా గిన్నెదారిలో 6 డిగ్రీలుగా 2 రోజులుగా నమోదవుతుంది కనిష్ట ఉష్ణోగ్రతలు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని అర్లిటీ, అటు పెంబీలతో పాటు ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంతమంది వాకర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ చలి? ठंडी बहुत अच्छा है, बेस्ट ठंडी है, बहुत बढ़िया काम है ठंडी का. वॉकिंग करने गया था सुबह, रोज से ज्यादा ठंडी आज ज्यादा है. ఓకే, ప్రస్తుతం అయితే తీసుకోవచ్చు. ఇక ఉదయం వేళలో బండ్ల పైన వెళ్లే వాళ్ళది మాత్రం చెప్తే చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. ఎలా ఉంది చలి? सर्दी बोला तो तेलुगु बोलना है, यहाँ सर्दी बहुत है. यहाँ पूरे हाथा पाँव अकड़ जा रहे, बहुत सर्दी है यहाँ. मैं खानापुर से. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు, మఫ్లర్లు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చేతులు దగ్గరగా వస్తున్నాయని, చలికి గజగజ వణికిపోతున్నట్లుగానైతే స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గడిచిన 2 రోజులుగా
2-3 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు నమోదు కాగా మరి రానున్న 2-3 రోజుల్లో సైతం ఇదే విధంగా ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చలిగాలులు ఒకవైపు శీతలగాలి వీస్తున్న నేపథ్యంలో మరోవైపు ఏజెన్సీపై మంచు దుప్పటి కప్పేస్తుంది. దీంతో పాటు చలి తీవ్రత పెరిగిపోవడం, జనం బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 4-5 అయితే చాలు దుప్పటి తన్నే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం అయితే 7-8 అయినా ఎవరు బయటకు రాలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి టీవీ, ఆదిలాబాద్.